న్యాయవాది మరియు న్యాయమూర్తులు ఇరు పక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆఫ్టర్ 2:30కి ఇది మళ్ళీ కొనసాగిస్తుంది. 4:30 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘమైన వాదనలు, వివిధ రాష్ట్రాల జడ్జిమెంట్లు మరియు వివిధ రకాల కేసులకు సంబంధించి మరియు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ అంశం ఎందుకు ప్రస్తావన వచ్చింది, కాన్స్టిట్యూషన్ డిబేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగింది, రిజర్వేషన్ ఏ క్లాసులకు సంబంధించి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి అవసరం లేదు, ఒకవేళ అవసరం ఉంటే ఏ విధంగా రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలా, ఏ విధంగా లెక్కించాలనే దాని మీద భారత రాజ్యాంగంలో జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ మీద జరిగినటువంటి డిబేట్ల మీద కూడా వాదనలు జరిగినాయి. మరియు ప్రతివాదులు కూడా గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని జీవో అమల్లోకి తీసుకొచ్చింది కదా, దీనిపైన ఏం ఆర్గ్యుమెంట్ జరిగింది? గవర్నర్ ఆమోదం అనేది 1 నెలలోపు డిసిషన్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ డిసిషన్ చెప్పలేకపోతే 3 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా 3 నెలల సమయం కాలేదు. ఒకవేళ గవర్నర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే అది నిర్ణయం తీసుకున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. జీవో అమలు జరుగుతుంది. మరియు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇది కోర్టు ఏదైతే కొట్టివేయకపోతే బీసీ రిజర్వేషన్ మీద వాయిదా పడి 3 నెలలు అయిపోయింది. గవర్నర్ టైము 3 మంత్స్ ఉంటుంది. అది గవర్నర్ సంతకం పెట్టకపోయినా కానీ పెట్టినట్టే లెక్క. పిటిషనర్ తరపున న్యాయవాదుల ఈ 40 మంది ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళ తరపున కూడా వాదనలు జరిగాయి? ఇంకా జరగలేదు. ఓన్లీ పిటిషనర్ తరపునే న్యాయవాదులు. ఎందుకంటే అతను పిటిషన్ ఇచ్చింది కాబట్టి అతని వాదన ఫస్ట్ అభ్యంతరాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అతను కృష్ణమూర్తి కేసు, ఇందిరా సహాని కేసు మీద ప్రధానంగా డిబేట్ జరుగుతుంది. 50% లిమిట్ ఏదైతే ఉందో అది దాటిపోవద్దు. దాటిపోతే జనరల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ విద్యా రంగాల్లో అవకాశాలు తగ్గుతాయనే వాదనను వాళ్ళు వినిపించడం జరిగిపోయింది. కానీ భారతదేశంలో ఆల్రెడీ 50% లిమిట్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోనే జరిగిపోయింది. మరి తమిళనాడులో కూడా 62% రిజర్వేషన్ లిమిట్ దాటిపోయింది. కాబట్టి ప్రతివాదులు అవన్నీ బలమైన వాదనలు వినిపించే అవకాశం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. పిటిషనర్ తరపు న్యాయవాది పాత ప్రీవియస్ జడ్జిమెంట్లనే ఎక్కువ చెప్పగలిగారు తప్ప కొత్త విషయాలు ఏమి చెప్పలేకపోయారు. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదుల యొక్క వాదనలు ఎలా ఉండబోతాం? ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ వాళ్ళ మేనిఫెస్టోలో పార్టీ తరపున వచ్చినటువంటి ప్రభుత్వము ఆ పార్టీ ఎజెండాలో భాగంగా ఆ ఎజెండాను అమలుపరిచే విధానంలో కమిటీ చేసి బీసీలు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ మొత్తం సెన్సెస్ చేసి లెక్క ప్రజలు ఎంతమంది, వాళ్ళ జనాభా ఏంది, వాళ్ళ స్థితులు ఏంది, వాళ్ళ వాస్తులు ఏంది అన్ని లెక్క కట్టిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చట్టబద్ధమైనది మరియు క్వాలిటీ క్వాంటిటీ ఉన్నటువంటి నిర్ణయం. ఇది ఖచ్చితంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు స్పష్టంగా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు, అభిప్రాయాలన్నీ కూడా జడ్జి ముందుకు తీసుకెళ్లగలిగారా? ఓన్లీ పిటిషనర్ వాదనలే విన్నారు. ప్రతివాదులది ఇంకా వినలేదు. కాబట్టి ప్రతివాదులు వినడానికి సమయం పడుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ఉంటాయి. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అభ్యంతరాలు జడ్జి ముందు క్లియర్ గా చెప్పగలిగారా? ఇంకా అవకాశం రాలేదు. ప్రతివాదులకు అవకాశం రాలేదు. పిటిషనర్ తరపున చెప్పేశారు, పూర్తిగా చెప్పేశారు. వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున ఎవరైతే ఏజీ గారో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఇప్పుడు వాదనలు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఈ జీవో వేయడానికి రీజన్ ఏంది, ఏ చట్టాలను అనుసరించి, ఏ కోర్టులను అనుసరించి, ఏ తీర్పులను అనుసరించిందో అది చెప్పే అవి అడ్వకేట్ జనరల్ గారు తమ వాదన వినిపించే అవకాశం ఉంది. అడ్వకేట్ జనరల్ వినిపించిన తర్వాత ప్రతివాదులు 40 మంది రెస్పాండెంట్లు వారి వాదన వినిపించే అవకాశం ఉంది. ఎలా సాగినాయి వాదనలు? ఏ రకంగా ఈ పిటిషన్ తరపున న్యాయవాదులు జడ్జి ముందుకు ఆ విషయాలను తెలియజేశారు? ఇరువైపులు 2 వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ పడింది. మరి పాత కేసులన్నీ అంటే మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇతర రాష్ట్రాలు జరిగిన కేసులన్నీ మరి పిటిషన్ తరపున న్యాయవాది మరి జడ్జిగా చెప్పడం జరిగింది. మరి జడ్జిమెంట్ ఏమైతున్నది వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రకమైనటువంటి వాదనలు వినిపించారు పిటిషనర్ తరపున న్యాయవాదులు? అదే గతంలో మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇతర రాష్ట్రాలు జరిగిన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ఏ విధంగా ముందుకెళ్లాయో అవన్నీ కూడా మరి పిటిషన్ న్యాయవాదులు జడ్జిగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వారు పరిశీలిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ అనే ఒక అంశం ఏదైనా వాదనలకు వచ్చిందా? అవి ఇంప్లిమెంట్ పిటిషన్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే దాన్ని కూడా జడ్జి గారు నోటీసులో పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో సాగుతున్నటువంటి వాదనలు లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదులు, ఆ తర్వాత ఎవరైతే ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నటువంటి ఆ పిటిషనర్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వింటాము. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అంటూ కూడా తిరిగి 2:30కు ఈ కేసుని వాయిదా వేసినట్టుగా కూడా హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది. అంతకుముందు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9
విధానానికి అమలుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు. కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ ని ఒకవేళ ఇంప్లీడ్ చేస్తే మొత్తం తెలంగాణలో 69కి పైగా ఈ రిజర్వేషన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఇతర మతాల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఈ బీసీ కాకుండా ఇతర క్యాస్ట్లో కానీ చాలా తీవ్ర నష్టంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అది విద్యా విషయంలో కానీ రాజకీయాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో హైకోర్టులో బీసీ 42% రిజర్వేషన్లపై విచారణ వాడివేడిగా సాగుతుంది. దాదాపు గంటకు పైగా ఇరు పక్షాల వాదనలు వినిపిస్తున్నాయి. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్లపై లాయర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రవితేజ, ఇప్పటి వరకు వాదనలు ఎలా కొనసాగాయి? వాడివేడిగా ఈ వాదనలు సాగాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ధైర్యంగా 42% రిజర్వేషన్లని కల్పిస్తూ ఈ అమెండ్మెంట్ ఈ జీవోని అమలు చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం కాబట్టి దీనిపైనే సవాల్ చేస్తూ కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు మొదట ఉదయం ఈ కేసు 12:30 తర్వాత వింటామంటూ కూడా తిరిగి 12:30కు వాయిదా వేయడము, 12:30కు ప్రారంభమైనటువంటి విచారణ మళ్ళీ తిరిగి 2:30కు వింటామంటూ కూడా లంచ్ బ్రేక్ తర్వాత ఆ విషయాన్ని న్యాయవాదులకు తెలియజేసి మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత వింటామంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. అంతకుముందు జరిగినటువంటి వాదనల విషయానికి వస్తే ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 42% జీవోకి సంబంధించినటువంటి అంశం పైన చాలా క్లియర్ గా పిటిషనర్ తరపున న్యాయవాదులు వారికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. పలు రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సైతం ఈ రోజు ధర్మాసనం ముందు పెట్టి ఆ ధర్మాసనం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో జీవోలు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఆ జీవోలన్నీ కూడా 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రిజర్వేషన్ల అంశం అనేది గవర్నర్ ఆమోదిస్తే దాని అమెండ్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లుని చట్టాన్ని అవలంబించాలి. కానీ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక జీవో ఏ రకంగా విడుదల చేసింది, గవర్నర్ దగ్గరికి బిల్ని ప్రభుత్వం పంపిందా, గవర్నర్ దానిపైన నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి తిరిగి పంపించారా, ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకొని మళ్ళీ గవర్నర్ దగ్గరికి చేరిందా లేదా, గవర్నర్ దగ్గర ఈ బిల్లు ఉండగానే మీరు కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, ఏంటి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు అభిప్రాయాలు అంటూ కూడా కోర్టు క్లియర్ గా క్వశ్చన్ చేయడంతో వారికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. చాలా మంది న్యాయవాదులు వారికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి సాగుతున్నటువంటి వాదనల విషయానికి వస్తే చాలా క్లియర్ గా దీంట్లో పిటిషనర్ తరపున న్యాయవాదులు తమ యొక్క వాదనలు వినిపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి వాదనల విషయానికి వస్తే రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లు 50% మించి ఉండరాదు అంటూ కూడా మయూర్ రెడ్డి పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు పలు తీర్పులు కూడా ఉన్నాయంటూ కూడా మయూర్ రెడ్డి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, 3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను ప్రస్తావిస్తూ ఎక్కడెక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గత కొన్ని జడ్జిమెంట్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్నిటి కూడా కోడ్ చేస్తూ ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఆ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఇంద్రసాని, కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్లను మయూర్ రెడ్డి కోర్టు ముందుకి ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అన్ని తీర్పుల ప్రకారంగా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 9ని 43% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుందో అది కాస్త 50 మించి 69 వరకు కూడా రిజర్వేషన్ ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇది చట్టబద్ధంగా లేదు, ఇది చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మయూర్ రెడ్డి కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. గత గైడ్ లైన్స్ ప్రకారం బీసీ 25%, ఎస్సీ 15%, ఎస్టీ 10% రిజర్వేషన్ ఉండేవి. ఇప్పుడు బీసీలకు 17 నుంచి 42% పెంచారు. మొత్తం అన్ని కులాల రిజర్వేషన్ల ప్రకారంగా బీసీ 25 గతంలో, ఎస్సీ 15, ఎస్టీ 10, ఈ 3 కులాలకు ఇంత రిజర్వేషన్ కలిగి ఉండేది. ఇప్పుడు ఏకంగా బీసీలకు 17 నుంచి 42% ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అన్ని కులాలతో కలుపుకొని మొత్తం 69 వరకు ఈ రిజర్వేషన్ల అంశం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా ఒకరొకరుగా వారి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం కోసం న్యాయవాదులు
బయటకు వచ్చి ఉదయం నుంచి సాగినటువంటి వాదనలు అన్ని కూడా మీడియా ముందు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కేవలం పిటిషనర్ ఎవరైతే ఈ బీసీ రిజర్వేషన్ ని వ్యతిరేకించి వేసినటువంటి హైకోర్టులో పిటిషన్ పైనే వాదనలు సాగాయి. ఈ గంటన్నర పాటు కేవలం పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు మాత్రమే విన్నారు. ఆ తర్వాత దీంట్లో ఇంప్లీడ్ అయి ఉన్నటువంటి 20 మందికి పైగా పిటిషనర్ల యొక్క అభిప్రాయాలు, తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయమంటూ కూడా గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కౌంటర్ విషయంలో ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాత కోర్టు ఈరోజు సాయంత్రం 4 లేదా 5 గంటల ప్రాంతంలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా ఈ విషయంపై ఈరోజు ఒక ఫైనల్ తీర్పుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రవితేజ, మనం చూసుకున్నట్టయితే మెయిన్ పిటిషన్స్ 2 కాకుండా ఇంకా 28 ఇంప్లీడ్ పిటిషన్స్ కూడా ఉన్నాయి. అన్నిటిని కలిపి విచారణ చేయాలని కోర్టు డిసిషన్ తీసుకున్న నేపథ్యంలో ఈ విచారణ ఇంకా ఎంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ కోర్ట్ నెంబర్ 42, 43 రీచ్ అయింది. దీన్ని మెన్షన్ చేశారు. జడ్జి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా సేకరించాడు. ఎందుకో మీరు కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది, ఇది గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం తెలిపినటువంటి అంశం కాదు కాబట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అంటూ కూడా ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఈ లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 42% ఈ జీవోని కల్పిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వీరి అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ వారికి ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఇటు ఇంప్లీడ్ అయినటువంటి పిటిషనర్ తరపున న్యాయవాదులు వాళ్ళ వాదనలు విన్న తర్వాత, ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇచ్చేటువంటి వాదనలు విన్న తర్వాత దీనిపైన కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. న్యాయవాదులు వాళ్ళ పిటిషనర్లకు ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా 50% మించి ఈ రిజర్వేషన్స్ ఉండకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా వాళ్ళ అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఈ అభిప్రాయాలని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు లంచ్ బ్రేక్ తర్వాత ఈ వాదనలన్నీ కూడా వింటామంటూ మాత్రం క్లియర్ గా ఆ విషయాన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ విషయంపై స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ జరిగినటువంటి వాదనలను మాత్రం చాలా క్లియర్ గా వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం బీసీ నాయకులు వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు విందాం. వాళ్ళు ఓకే అంటే మాట్లాడండి. ఒక్క నిమిషం.